హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? రీసెంట్గా నేను దేవరా మీద ఒక వీడియో అయితే చేశాను. దానికి చాలామంది నెగిటివ్ కామెంట్స్ కూడా పెట్టారు. ఎందుకంటే ట్రైలర్ నాకైతే నచ్చలేదని చాలా చెప్పాను. ఇప్పుడు దేవరా సినిమా రివ్యూ అయితే చెప్పుకుందాం. నేను ఇది నిన్న చూశాను, సినిమా రిలీజ్ రోజు అయితే చూడలేదు. నాకు ఎలా అనిపించిందో జెన్యున్గా చెప్తాను. మూవీ గురించి చాలామంది చాలా బ్యాడ్గా కూడా కామెంట్స్ పెట్టారు దేవరా గురించి. బట్ నేను రియల్గా సినిమా ఎలా ఉందనేది ఖచ్చితంగా చెప్తాను, చూడండి. ఎందుకంటే ఫస్ట్ రోజు చాలామంది ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకుని వెళ్తారు సినిమాకి. సో దానివల్ల ఆ హైని రీచ్ అవ్వకపోతే దానికి నెగిటివ్ టాక్ అనేది వస్తుంది ఖచ్చితంగా ఏ సినిమాకైనా. సో దేవరాకు కూడా అలా వచ్చిందా లేదా, అసలు దేవరా సినిమా ఎలా ఉందనేది ఇప్పుడు మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవరా సినిమా ఎన్టీఆర్ ఫ్యాన్స్కి ఖచ్చితంగా బాగానే వచ్చేసింది. ఎందుకంటే ఎన్టీఆర్ని ఏ విధంగా చూపించాలనేది ఆ మాత్రం చూపించారు. కానీ ఎన్టీఆర్ స్టార్డమ్ను మాత్రం యూజ్ చేసుకోవడం మాత్రం కొట్టాల శివకి అయితే రాలేదు. చాలా చోట్ల ఇవ్వాల్సిన ఎలివేషన్స్ కూడా ఎన్టీఆర్కి అయితే పడలేదు. కొన్ని సాంగ్స్ ఉంటాయి, స్టార్టింగ్ ఫస్ట్ హాఫ్లో 2 సాంగ్స్ అయితే వస్తాయి. 2 సాంగ్స్లో అసలు బేబచ్చంగా ఎలివేషన్స్ ఇవ్వచ్చు ఎన్టీఆర్ని. కానీ ఎన్టీఆర్నే కాదు, సరిగ్గా ఏ పాత్రను కూడా స్ట్రాంగ్గా అయితే దేవరా 1లో అయితే చూపించలేదు. నాకు ఆ విషయం అయితే అసలు నచ్చలేదు. ఎందుకు దేవరా 1లో కానీ, ఇప్పుడు మరి దేవరా 2 గురించి ఎలా ఉంటుందో తెలియదు. కానీ దేవరా 1లో మాత్రం ఏ హీరోని కూడా ఎస్టాబ్లిష్ హీరోని కానీ మిగతా క్యారెక్టర్స్ని కానీ స్ట్రాంగ్గా చూపించలేదు. బేసిక్గా బాహుబలి 1 చూడండి, బాహుబలి 1 కానీ 2లో కానీ కొన్ని స్ట్రాంగ్ క్యారెక్టర్స్ ఉంటాయి. అందరినీ చూపించక్కర్లేదు, 5 క్యారెక్టర్స్ అనేవి చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. బట్ దీంట్లో దేవరాలో హీరో క్యారెక్టర్ కూడా చాలా స్ట్రాంగ్గా మనకు ఫీల్ అయినట్టుగా అనిపించదు. అక్కడ బ్యాడ్. బేసిక్గా ఎన్టీఆర్ లాంటి పర్ఫార్మర్ పెట్టుకుని సినిమా తీయాలంటే అట్లా ఆషామాషి కాదు అసలు. జనతా గ్యారేజ్ చూడండి, జనతా గ్యారేజ్ సినిమా అనేది చాలా ఇన్వాల్వ్ అయిపోతాం మనం. అసలు ఎన్టీఆర్ కనిపించడు. బేసిక్గా ఎన్టీఆర్ యాక్టర్ అంటాం కానీ మంచి పర్ఫార్మర్ అనడం మంచిది. ఎందుకంటే ఎన్టీఆర్ అంత నటుడు ఇంకా నాకు తెలిసి ఆంధ్రాలో లేడనిపిస్తుంది. అంత హైలో నటించగలరు ఎన్టీఆర్ గారు. అలాంటి ఆయనకి సినిమా ఇచ్చుకున్నప్పుడు ఎంత బాధ్యతగా కొట్టాల శివ గారు అయితే చేయాలి. దీంట్లో ఆ కొరటాల శివ గారిది మాత్రం 100కి 100% ఆయనది తప్పని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఎన్టీఆర్ గారు బ్లడ్ పెట్టి మరీ యాక్ట్ చేశారు. అంత ఆయన వైపు నుంచి అసలు ఎటువంటి ప్రాబ్లం లేదు దేవరా గురించి. ఎన్టీఆర్ గారు చాలా సోల్, కొరటాల గారిని బాగా నమ్మి మరీ దిగారు. అలాంటిది కొరటాల గారు చాలా ఓల్డ్ టెంప్లెట్ స్టోరీ. మనం ఎక్స్పెక్ట్ చేయము. ఏంటి ఇలా RRR తర్వాత ఇలాంటి స్టోరీతో వచ్చారా అన్న ఫీలింగ్ అయితే మనకు కలుగుతుంది ఖచ్చితంగా. ఎందుకంటే RRR అనేది ఒక స్టాండర్డ్స్ని రీచ్కి తీసుకెళ్ళిపోయింది. అలాంటి RRR తర్వాత వచ్చే స్టోరీ కానీ ఎన్టీఆర్ గారి సినిమా కానీ ఒక రేంజ్కి ఉంటుంది. అది 6 సంవత్సరాల తర్వాత సోలో హీరోగా వస్తున్నప్పుడు సినిమా స్టోరీ అనేది ఒక రేంజ్లో ఉంటుంది అనుకుంటాం. కానీ ఓల్డ్ టెంప్లెట్తో కూడా హిట్లు కొట్టలేదా అంటే చాలామంది హిట్లు కొట్టారు. కానీ ఈయన ఏం చేశారంటే 1లో చెప్పాల్సిన ఒక పార్ట్లో చెప్పాల్సిన స్టోరీని 2 పార్ట్స్ కింద ల్యాగ్ చేసినట్టు అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే బేసిక్గా 1 పార్ట్లోనే మనకి మ్యాక్సిమం స్టోరీ అనేది కవర్ అయిపోతుంది. ఇంకా కవర్ అవ్వాల్సింది ఏంటంటే పార్ట్ 2 వచ్చేటప్పటికి యతి అన్నది ఎవరనేది తెలియాలి. యతి నాకు తెలుసు ప్రకాష్ రాజ్ గారు అనుకుంటున్నాను. యతి అన్న అతను తెలియాలి. ఇంకా సైఫ్ అలీ ఖాన్ గురించి మనకు చూపించాలి, అంటే చంపడం ఇవన్నీ చూపించాలి పార్ట్ 2లో. నాకు తెలుసు ఆ 2 మిగిలినవి. కొడుకు ఎందుకు చంపాడు అనేది అందరూ గెస్ట్ చేసింది. ఇది నేను చెప్పను కానీ రివ్యూలో. సో కొడుకు చంపడం అనేది మాత్రం బయటకు అయితే వచ్చేసింది కదా, నేను అయితే చెప్పాల్సిన లేదు. కాకపోతే నాకు వరకు ఎందుకు దేవరాన్ని కొరటాల గారు ఇలా తీసుకొచ్చారు, సినిమాటోగ్రఫీ చాలా వరస్ట్ అని చెప్తాను నేను. ఎందుకంటే ఎన్టీఆర్ గారిని లుక్స్ కానీ చాలా సినిమాల్లో చాలా బాగుంటాయి. దీంట్లో మాత్రం ఆయన సరిగ్గా అయితే చూపించలేదని నాకు ఖచ్చితంగా అనిపించింది. రత్నవేల్ గారు అంటే చిన్న సినిమాటోగ్రఫర్ అయితే కాదు, చాలా పెద్ద అతనే. అలాంటిది ఎన్టీఆర్ గారిని అలా చూపించారంటే నాకైతే నచ్చలేదు. బేసిక్గా అది డైరెక్టర్ చేతిలో ఉంటుంది. ఈ షార్ట్లు ఏంటి ఇలా వచ్చినాయి అలా వచ్చినాయి ఏంటని ఖచ్చితంగా మాట్లాడాలి. అది డైరెక్షన్ కమాండ్ ఉంటేనే అలాంటివి చేయగలం. అలాంటిది ఇంకా ఫస్ట్ హాఫ్ అయితే చాలా స్పీడ్గా అనిపిస్తుంది. ఎప్పుడు అనిపిస్తుంది? సెకండ్ హాఫ్ చూసినప్పుడు. బట్ ఆచార్యతో పోలుస్తున్నారు దేవని, కాదు ఖచ్చితంగా ఆచార్యలాగా అయితే మాత్రం లేదు. ఫ్యామిలీతో చూడొచ్చు, 1 టైం వాచ్ దేవరా. ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి ఎందుకురా ఈ సినిమా చూసాం అన్న ఫీల్ మాత్రం మీకు రాదు. ఖచ్చితంగా దేవరా సినిమా అనేది బాగుంటుంది. ఎందుకంటే ఫస్ట్ రోజు చాలా హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ అయితే వెళ్ళారు. అది కూడా ప్రీ రిలీజ్ ఫంక్షను క్యాన్సిల్ అవ్వడం, 6 సంవత్సరాల తర్వాత వస్తున్నాడంటే చాలా
మంచి స్టోరీతో బీభత్సంగా ఉంటుందన్న కాన్సెప్ట్తో ప్రేక్షకులు అయితే వెళ్ళారు, ఎక్కువగా ఫ్యాన్స్ వెళ్తారు. సో దానివల్ల ఏమవుతుందంటే ఆ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వలేనప్పుడు ఖచ్చితంగా బ్యాడ్ టాక్ అనేది వస్తుంది. కానీ నేను చెప్తున్నది ఏంటంటే దేవరా నేను సెకండ్ డే చూశాను, నాకైతే బాగుంది. అంటే మరి ఎందుకు వచ్చారా ఇక తలపోటు అని కాదు, మంచిగా తీశాడు సినిమా. నీకు బీజిఎం కూడా మంచిగా ఇచ్చాడు. ఎన్టీఆర్ గారు మంచి యాక్టరు. అలాంటి ఫస్ట్ హాఫ్ పరిగెలాడుతుంది, సెకండ్ హాఫ్ కూడా ల్యాగ్ అన్నారు కానీ అంతేం అనిపించదు. కదే ఏటొచ్చి హీరోయిన్ ఎక్కువ కనిపిస్తుంది అనుకుంటాం, 15 minutes కూడా ఉండదు. ఖచ్చితంగా గట్టిగా మాట్లాడుకోవాలంటే సాంగ్ తీస్తే 5 minutes కూడా ఉండదేమో, ఆవిడ 5 minutes ఉంటుందేమో అంతే. హీరోయిన్ అయితే అసలు వేస్ట్, పూర్తిగా జాహ్నవి కపూర్ అనే ఆవిడే ఈ ఫస్ట్ హాఫ్లో అయితే వేస్ట్ అసలు. మరి పార్ట్ 2లో ఏమైనా పెడతారేమో తెలీదు. సాంగ్ అయితే ఒక సాంగ్ కూడా తీశారు, అది వారం రోజుల్లో మళ్ళీ ఆ సాంగ్ అయితే మళ్ళీ దేవరాలో యాడ్ చేస్తామని చెప్తున్నారు. ఓవరాల్గా దేవరా మూవీ వచ్చేటప్పటికి పాజిటివ్స్ వచ్చి ఎన్టీఆర్ గారు, ఖచ్చితంగా ఎన్టీఆర్ గారు లేకపోతే దేవరా సినిమాని మనం ఊహించుకోలేం. ఆయన తప్పించి ఇంకెవరో చేయలేరు అన్నట్టుగా ఆయన అయితే పర్ఫార్మెన్స్ అయితే బాగా చేశారు. అండ్ సినిమా అదేంటి సీ షాట్లు ఉంటాయి కదా, సముద్రంలో జరిగే కొన్ని సన్నివేశాలు, సముద్రం ఒడ్డున జరిగే ఫైట్ సీక్వెన్స్ కానీ, ఇంటర్వెల్ బ్యాంగ్ కానీ చాలా బాగుంటాయి. మీరు ఖచ్చితంగా ఏం తీసాడు, ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే చాలా బాగుంటుంది. ఖచ్చితంగా మీరు ఆ ఇంటర్వెల్ బ్యాంగ్ గురించి అయినా దేవరాకి అయితే వెళ్ళొచ్చు. ఇంకా నెగిటివ్స్ వచ్చేటప్పటికి డైరెక్షన్ భయ్యా, నాకు అసలు కొరటాల శివ గారి డైరెక్షన్ అయితే నాకు నచ్చలేదు సీరియస్గా. ఇంకోటి ఏంటంటే సినిమాటోగ్రఫీ కూడా ఆయన్ని ఎలివేషన్ ఎన్టీఆర్ గారిని చూపించాల్సిన విధంగా చూపించలేదు. చాలా చోట్ల నాకైతే ఎన్టీఆర్ గారిని చూపించే విధానం నాకైతే నచ్చలేదు. అండ్ ఇంకోటి ఏంటంటే క్యారెక్టర్స్ అనేవి చాలా స్ట్రాంగ్గా చూపిస్తాడేమో అనుకున్నాము, కానీ ఎవరిని స్ట్రాంగ్గా చూపించలేదు, అలా అలా వెళ్ళిపోతాయి అంతే. అసలు మనకి ఇది స్ట్రాంగ్ క్యారెక్టర్, ఇది స్ట్రాంగ్ క్యారెక్టర్, ఎన్టీఆర్ గారు స్ట్రాంగ్ క్యారెక్టర్, ఎన్టీఆర్ గారిని కూడా చాలా స్ట్రాంగ్ అయితే చూపించలేదు అనిపిస్తుంది నాకైతే. కదా యాక్షన్ సీక్వెన్స్ అయితే చాలా బాగున్నాయి, చాలా బాగా తీశారు. థియేటర్కి వెళ్ళి చూడొచ్చు, ఫ్యామిలీ పరంగా ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి అయితే చూడొచ్చు దేవరా. మీరు అసలు డిసప్పాయింట్ అయితే ఎవరు హ్యూజ్ ఎక్స్పెక్టేషన్ పెట్టుకుని అయ్యి బాబు అనుకుంటే మాత్రం ఎక్స్పెక్టేషన్ రీచ్ అవుతుంది. కానీ హ్యాపీగా వెళ్ళి ఫ్యామిలీతో పాటు వెళ్ళి సినిమా చూస్తే పిల్లలకు కూడా బాగా నచ్చుతుంది. ఖచ్చితంగా దేవరా థియేటర్కి వెళ్ళి అయితే చూడండి, చాలా బాగుంటుంది. మీరైతే నేను చెప్తున్నా డిసప్పాయింట్ అయితే ఏంట్రా ఈ సినిమాకి వచ్చామని మాత్రం మీకు అనిపించదు. ఖచ్చితంగా దేవరా బాగుంటుంది, చూడండి.